తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శశి గారు. మనందరికి కూడా తెలుసు బడ్జెట్ అయితే ఫెబ్లో రాబోతుంది అన్న విషయం. అవునండి. అండ్ ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా చాలా మంచి పొజిషన్ లో ఉంది కాబట్టి బడ్జెట్ ప్రభావం ఏమన్నా క్రిప్టో కరెన్సీ మీద పడే అవకాశం ఉందంటారా? అలాగే క్రిప్టో కరెన్సీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ట్రెండ్స్ ఏంటండి? శశి గారు, నిజంగా చెప్పాలంటే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రిప్టో కరెన్సీ గురించి మేము ఈ వెబ్3 సెక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నామని బడ్జెట్లో ఒక బడ్జెట్ కేటాయించారనుకోండి. వెబ్3 అంటే ఏదో కాదు, బ్లాక్ చైన్, క్రిప్టో వీటికి సంబంధించింది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్3, బ్లాక్ చైన్ ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ అనమాట. వెబ్3 గురించి మనకి బడ్జెట్లో ఒక ప్రసంగంలో కనుక వస్తే ఓకే, గవర్నమెంట్ కూడా ఈ యొక్క సెక్టార్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందని అనుకోవచ్చు. అయితే క్రిప్టో కరెన్సీలో ఇప్పుడు ట్రెండింగ్ అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తానండి. ఈ స్క్రీన్ మీద చూపించేటప్పుడు మన యూజర్స్కి మళ్ళీ చెబుతున్నాను మేడం, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే కానీ ఈ స్క్రీన్ మీద చూపించినంత మాత్రం ఇన్వెస్ట్ మాత్రం చేయొద్దు. ఎవరి రీసెర్చ్ వాళ్ళే చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే జెన్యూన్ ఏది ఫేక్ ఏంటనేది కొంచెం ఐడెంటిఫై చేసి ముందుగానే మన యూజర్స్ చెప్పడం వల్ల ఎంతో మంది బాగుపడుతున్నారు. సో దానికోసం మనం చెబుతున్నాం. ఓకేనండి. సో క్రిప్టో కరెన్సీలో మేడం ఈ కాయిన్ చూస్తే ప్యాపో అనే కాయిన్ మేడం, మీమ్ కాయిన్, పర్పస్ ఏం లేదు. ఇది చూస్తే చాలా రిటర్న్స్ వచ్చినాయి యూజర్స్కి. అయితే ఈ టైంలో బాగా పెరిగిపోయింది, వాల్యూమ్ వచ్చేసి పెరిగింది, మార్కెట్ క్యాప్ కూడా 23 మిలియన్. ఇది స్టార్ట్ అయిన దాంతో పోల్చుకుంటే మీకు మేబీ ఇక్కడ గ్రాఫ్ కనుక కనపడితే చాలా ఒక 5 to 10 టైమ్స్ అయితే పెరిగింది మేడం. అయితే ఎందుకు పెరిగిందంటే ఈ ప్యాపో అనేది డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ఫోటో దిగేటప్పుడు వెనకాల ప్యాపో అని ఉందన్నమాట. ఆ ఫోటో చూసి అందరూ ఈ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో క్రిప్టో కరెన్సీలో ఏంటంటే కొంతమంది ప్రాఫిట్లో ఉంటారు, బట్ బుక్ చేసుకోవాలి. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది బుక్ చేసుకొని మిగతా అదే అమౌంట్ కావాలంటే వదిలేసుకోవచ్చు అనమాట. అలాంటి టిప్స్ నేను ఎక్స్పీరియన్స్ చెబుతున్నాం. ఇంకో ప్రాజెక్ట్ ఉంది మేడం, ఏంటంటే మనం యూజర్స్కి ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్ట్ గురించి చెబుతున్నాం. ఏ ప్రాజెక్టు? వాకింగ్ చేస్తే రివార్డ్స్ వచ్చే ప్రాజెక్టు. నేను స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తాను మేడం. అది ఈ రోజు ఎంత పెరిగిందో చూడండి, 41% ఒకే రోజులో. మధ్యలో కొంతమంది ప్రాఫిట్ తీసుకొని తగ్గిపోయింది, కానీ మళ్ళీ ఒక గుడ్ న్యూస్ వచ్చేసరికి అది పెరిగింది అనమాట. అంటే ఒక మంచి ప్రాజెక్టు, అంటే యూటిలిటీ ఉన్న ప్రాజెక్టు. మీమ్ టోకెన్ లాగా స్టార్ట్ అయినా యూటిలిటీ అంటే కొంచెం రివార్డ్ ఎందుకు ఇస్తారు? మీరు వాకింగ్ చేస్తే రివార్డ్ ఇస్తారు, కొంచెం సంథింగ్ ఈజ్ దేర్ అనమాట. ఇందాక ప్యాప్ అని అనుకోండి, దాని పర్పస్ అనేది ఏం లేదు, జస్ట్ పేరు మీద అవి డంప్ అయ్యి మళ్ళీ కింద పడితే మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉండవు. కానీ రియల్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు డంప్ అయినా మధ్యలో తగ్గిపోయినా మళ్ళీ మంచి న్యూస్ వస్తే టీమ్ కనుక వర్క్ చేస్తే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. సో ఒక్క రోజులో ఇది అద్భుతం. నిన్న ఇన్వెస్ట్ చేస్తుంటే మేబీ ఈ రోజు 40% ప్రాఫిట్లో ఉండేవాళ్ళు. అండ్ సో వాల్కొన్ అనేది బేస్ చైన్, ఇథీరియం చైన్ మీద ఉంది, అది కూడా పెరిగింది అనమాట. అండ్ ఇంకో గుడ్ న్యూస్ అండి మన యూజర్స్కి, మనం ఈ రాక్స్ అని కనబడుతుంది కదా అండి, ఇప్పుడు ఎంత ఉందండి ప్రైస్? ఇది 605. మన యూజర్స్ కి వాట్సాప్ ఛానల్లో $115 దగ్గర చూపించాం ఈ కాయిన్. ఓహో, ట్రిపుల్ అనొచ్చు కదా? yes, ట్రిపుల్ టైమ్స్. మేబీ ట్యాక్స్ మొత్తం పోయినా 2.5 టైమ్స్ అనమాట. అయితే మీరు ఇప్పుడు ట్రిపుల్ టైమ్స్ ఎందుకన్నారు? 600 కాబట్టి. కానీ దీని హైయెస్ట్ ఎంతో తెలుసా? వీళ్ళ గ్రాఫ్ లోడ్ అయితే చూపిస్తాను మేడం. ఇది గ్రాఫ్ ఎంతకి వెళ్ళిందంటే 1200 to 1400 మధ్య ట్రేడ్ అయింది మేడం. మరి అన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, ఇవే ఎందుకు పెరిగినాయి అంటే దీని సప్లై వచ్చేసి 1000 టోకెన్స్ అనమాట. ఈ 1000 టోకెన్స్లో 66% బర్నింగ్ అయినాయి. ఓన్లీ రిమైనింగ్ 333 అంటే 366 కాయిన్స్ మార్కెట్లో ఉన్నాయి. అంటే సప్లై తక్కువ. కమ్యూనిటీ కనుక ఎక్కువ మంది అయితే ఆటోమేటిక్గా ఒక్కొక్కరు 0.1 రాక్స్ దొరకాలన్నా కష్టం అయ్యింది అనమాట. అంటే ఈ విధంగా అనాలిసిస్ చేసి ఒక ప్రాజెక్ట్లో ఎంటర్ అయితే మాత్రం సక్సెస్. మన యూజర్స్కి ఇక్కడ కూడా ప్రాఫిట్లు తీసుకున్నారు. మేబీ అన్ యావరేజ్ ఇప్పుడైతే $600 వచ్చింది, ఇక్కడ తీసుకుంటే మాత్రం 6 to 7 టైమ్స్. సో చాలామంది మనకి పర్సనల్గా మెసేజ్ చేశారు, కాల్ చేశారు, సార్ రాక్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ అని. మళ్ళీ యూజర్స్ అందరూ చెబుతాం, ప్రాఫిట్ అయినా లాస్ అయినా మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు ఇవి సెల్లింగ్ చేయడానికి వీలుంది, ఎందుకంటే గ్రాఫ్ ఇలా పడిపోయింది అనుకోండి, బయ్యింగ్ సెల్లింగ్ జరుగుతున్నాయి అనమాట. ఇవి రెడ్ కలర్ సెల్లింగ్ మేడం, ఇలా బయ్యింగ్ అంటే ఇలా ఉండాలి. ఎప్పుడైనా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి మేడం, కాయిన్ మార్కెట్ క్యాప్ను కూడా నమ్మకూడదు. ఎందుకంటే నేను కాయిన్ మార్కెట్ క్యాప్లో పెరుగుతుంది కదా అని కొన్ని ప్రాజెక్టులు చేస్తే అవి బయ్యింగ్కే ఉన్నాయి అవకాశం, సెల్లింగ్కి అవకాశాలు లేవు. సో అలాంటి ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి అనమాట. సో కొంచెం యూజర్స్ ఎలానే ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, జెన్యూన్ వాటిల్లో పెట్టుకుంటే వాళ్ళకి
ఆపర్చునిటీ ఈ ఫీల్డ్ నుంచి కూడా ఎంతో కొంత మనీ అనేది చూడొచ్చు అనమాట. ఇవన్నీ అద్భుతాలు చాలా ఉన్నాయి మేడం క్రిప్టో ప్రపంచంలో. సో ఈ రాక్స్ టోకెన్ ఒకసారి చూడండి, ఈ టెక్నాలజీ కూడా స్మార్ట్ డిఫై టెక్నాలజీ మేడం. ఇప్పుడు $600 ఉన్నాయి. ఇందాక నేను ఆఫ్టర్నూన్ చూసినప్పుడు $535 ఉంది, జస్ట్ $70 ఉంది. అయితే ఇది లో మార్కెట్ క్యాప్, అంటే చాలా తక్కువ మార్కెట్ క్యాప్. ఇలాంటివి ఇంకా పెరగడానికి కమ్యూనిటీ పెరిగితే మాత్రం చాలా అవకాశాలు ఉంటాయి. సో మన యూజర్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలంటే ఇది BSC చైన్లో కాంట్రాక్ట్ అడ్రస్ ఇదే ఇంపార్టెంట్ అండి. సార్ రాక్స్ టోకెన్ మరి వేరే టోకెన్లు ఉన్నాయి, ఇదే ఎందుకు ఇంత పెరిగిందంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది మేడం. స్మార్ట్ డిఫై అనేది ఒక ఎకోసిస్టమ్. ఈ స్మార్ట్ డిఫై ఎకోసిస్టమ్ని డెవలప్ చేసింది రాక్స్ అనే డెవలపర్. ఓకే. ఒకప్పుడు రాక్స్ అనే టోకెన్ వీళ్ళ ప్లాట్ఫామ్లో ఉండేది. ఈ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఆ టోకెన్ అండి 1000 సప్లై, అది కూడా 1000. కానీ అది హైయెస్ట్ రీచ్ అయింది $55,000 to $57,000 రీచ్ అయింది. అంటే ఒక రాక్స్ టోకెన్ అప్పట్లో $1,000 నుంచి స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్గా $600-700 స్టార్ట్ అయ్యి 55 to ఒకనొక స్టేజ్లో అండి, అప్పట్లో 2021లో బిట్ కాయిన్ వచ్చేసి మంచి బూమింగ్లో ఉండేది. బిట్ కాయిన్ని బీట్ చేసింది అనమాట ఆ రాక్స్. అంటే మార్కెట్ క్యాప్ పరంగా కాదు, ప్రైస్ పరంగా. సో చాలా మంది ఆ రాక్స్ టోకెన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎఫ్ఈజ్ అంటే స్మార్ట్ డిఫై టీం వాళ్ళు డిమాలిష్ చేశారు మొత్తం. ఇంకా ఎఫ్ఈజ్ అనే టోకెన్ ఉంది వాళ్ళకి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు అనమాట. మనం ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉండటం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి ఓకే అది ఆల్రెడీ సక్సెస్ చూశారు కదా, అది మిస్ అవుతున్నాయి. ఎవరైతే ఆ ప్లాట్ఫామ్లో ఇప్పుడు లేదు ఆ టోకెన్, అది మిస్ అయిన వాళ్ళు ఇంకో XX రాక్స్ అనే టోకెన్ ఇష్టపడతారు కొంతమంది, ఎందుకంటే అది మిస్ అయ్యాం కాబట్టి ఇది సేమ్ సప్లై అంతే ఉంది, ఇంకా బర్నింగ్ ఎక్కువ ఉందన్నమాట ఈ టోకెన్. సో ఇవన్నీ చూసి కనుక పొజిషన్ కనుక తీసుకుంటే ఇప్పుడు మాత్రం ప్రాఫిట్లో ఉన్నారండి. అయితే మళ్ళీ మన యూజర్స్ మొత్తం పెట్టమంటే పెట్టదు, 0.1 రాక్స్ అయినా కొనుక్కున్నా వాళ్ళ దగ్గర 1 lakh ఉందనుకోండి, ఒక 5,000 to 10,000 అంటే రిస్క్ చేయండి. మళ్ళీ రిస్కే, గ్యారంటీగా వచ్చింది ప్రాఫిటే వచ్చిందని నేను ఎక్కడా చెప్పను. ఒకళ్ళు చెప్పినా ఎన్నో వీడియోలు ఉన్నాయి లైవ్లో. సో మన యూజర్స్ కాకపోతే ఈ ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేదేదో ఒక కరెక్ట్ వేలో కనుక ఇన్వెస్ట్ చేస్తే కొంచెం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఎవరికైనా కూడా ఇంకా క్రిప్టో కరెన్సీ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి అన్నా, లేదంటే అసలు ఈ జియో కాయిన్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్ చేస్తే ఎలా వస్తుంది, వీటన్నిటి గురించి ఒక ఐడియా కావాలి అనుకునే వాళ్ళు ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? సిరిసిగా చాలా సింపుల్ అండి, కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికైనా రీచ్ అవ్వచ్చు. లేదంటే మనం డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో మన అఫీషియల్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుందండి. ఆ అఫీషియల్ వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే క్రిప్టో గురించి లేటెస్ట్ న్యూస్, జియో కాయిన్ ఇప్పుడు చెబుతున్నాం కదా, మన గ్రూప్లో ఎప్పుడో షేర్ చేసామన్నమాట. సో ఈ కొంచెం లేటెస్ట్ న్యూస్, మన నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి, మన క్లాసెస్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఆయా స్కామ్స్ ఏంటి, మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఈ తెలుసుకోవచ్చు అనమాట. తప్పకుండా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీష్ గారు.